ఈరోజు లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే మన జీవితాలకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తానే మనకు స్వయంగా తెలియజేస్తున్నాడు. చదవండి ఎవరైనా. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని. ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? దేవుని రాజ్యమును స్థాపించడానికి, దేవుని రాజ్యములో ప్రజలను చేర్చడానికి, వారి యొక్క పాపములను తీసివేయటకు, వారికి నిత్య జీవమును అనుగ్రహించటకు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు తెలుసు. అందులో భాగముగా ప్రభుల వారు దేవుని యొక్క రాజ్యమును తెలియజేస్తున్నారు. దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎందుకంటే మనుషులకు దేవుని యొక్క రాజ్యము కావాలి. ప్రజలందరూ కూడా దేవుని రాజ్యంలో చేర్చబడాలి. అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క ఆశ. మనుషులందరూ కూడా తన రాజ్యంలో చేర్చబడి తన మాటకు లోబడి సదాకాలము జీవించాలి, నిత్యము జీవించాలి అనేది దేవుని యొక్క తపన ఉన్నది, దేవుని యొక్క కోరిక. మనము నిత్యము బ్రతకాలనేది దేవుని యొక్క ఆశ. మనకు మన తల్లిదండ్రులు నిత్యము బ్రతికే జీవితాన్ని ఇవ్వలేదు, అలాగే శాస్త్రవేత్తలు కూడా ఇవ్వలేదు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనకు సదాకాలము బ్రతికే జీవితాన్ని ఇవ్వలేదు. మరణము లేని జీవితాన్ని ఎవరు కూడా ఇవ్వలేరు. అది మనుషులకు అసాధ్యమైనది. మనుషులకు అసాధ్యమైనది దేవునికి మాత్రమే సాధ్యం. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనుషులు దేని కొరకు సంపూర్ణమైన జ్ఞానం లేక ఉన్నారో, మనుషులకు ఏ విషయాలు తెలియదో అవి బోధించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అందులో భాగంగా ప్రభుల వారు రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. ఆయన గురించి తెలిసిన వారు, ఆయన బోధలు విన్నవారు, ఆయన అద్భుతాలు సూచక క్రియలు చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు అనేక మంది ఆయన్ని తమ ఇంటికి ఆహ్వానించారు. అందులో ధనికులు ఉన్నారు, అందులో అధికారులు ఉన్నారు, అందులో సామాన్యులు కూడా ఉన్నారు. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయం. అనేక మంది ఆయన్ని ఆహ్వానించారు, అనేక మంది ఆయనను భోజనానికి పిలిచారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆయనను ఆహ్వానించడము, ఆయనను చేర్చుకోవడము ప్రాముఖ్యమైనటువంటి విషయము కాదు. అదే ఈరోజు మనం సందేశంలో నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం. అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు, అనేక మంది ఆయన ఎదుట మోకాలు వేశారు, అనేక మంది ఆయన పాదముల మీద పడ్డారు, ఆయనను తమకున్నటువంటి సందేహాలు అడిగారు. ఆ సందేహాలకు నివృత్తి పొందిన తర్వాత, అంటే ఆ సందేహాలకు, ఆ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకున్న తర్వాత అనేక మంది లోబడకుండా వెళ్ళిపోయారు. చూడండి, మనము మన జీవితాల్లో ప్రభువుని చేర్చుకోవడము అది మొదటి మెట్టు. అంతటితో మన పని అయిపోలేదు. ప్రభువుని చేర్చుకున్నంత మాత్రాన మనకు నిత్య జీవం రాలేదు. ప్రభువుని మనం చేర్చుకున్నంత మాత్రాన మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. అది జస్ట్ ఒక మెట్టు మాత్రమే, అది ప్రారంభం మాత్రమే. ఇక్కడ మార్తా అనే ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని తన ఇంటికి చేర్చుకున్నది. ఏం చేసిందంటే యేసు ప్రభుని చేర్చుకున్నది. ఎందుకంటే ఆయన గురించి తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు, ఆయన మంచివాడని తెలుసు, ఆయన మంచి బోధకుడని తెలుసు, ఆయన మంచి గురువు అని తెలుసు, ఆయన దేవుని కుమారుడని ఆమె గ్రహించింది. ఆయన ఈ లోక నివాసి కాదని, ఆయన పరలోకము నుండి
తండ్రి యొద్ద నుండి దిగి వచ్చిన వాడని ఆమె గ్రహించింది. కాబట్టి ఆమె ప్రభువుని చేర్చుకున్నది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనం కూడా ప్రభువుని చేర్చుకోవాలి. ఎక్కడ చేర్చుకోవాలి? మన హృదయములో చేర్చుకోవాలి. ప్రభు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ప్రభు? ఎక్కడ ఉన్నాడు ప్రభు అంటే ఆయన బయట ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుని మన హృదయంలోనికి స్వీకరించాలి. ఎందుకంటే ఆయన మన కోసం ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకపు నివాసి. ఆయన ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు. ఆయన మనిషి కాదు. ఆయన ఆదాము సంతానము కాదు. ఆయన దేవుడై ఉండి సర్వలోకాన్ని సృజించిన వాడై ఉండి తన వాక్కు చేత సమస్తాన్ని నిర్వహించువాడై ఉండి కేవలము మట్టి మనిషి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. కేవలం మనల్ని రక్షించడం కోసం, మనకు జ్ఞానాన్ని బోధించడం కోసం, మనల్ని తన రాజ్యములో చేర్చడం కోసం, తండ్రికి మనల్ని అప్పగించడం కోసం, మనల్ని సదాకాలం జీవింపజేయడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడంలో మన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. అంతే కదా? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి పదవిని, ఆ ఉన్నతమైన లోకాన్ని, ఆ ఉన్నతమైన అధికారాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. ఇందులో ఏమున్నది? మన మీద ప్రేమ ఉన్నది. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన త్యాగం చేశాడు. మనలను కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన మన వరకు వచ్చాడు. అవునా కదా? ఈరోజు ఆయన మన వరకు వచ్చాడు, అన్నిల వరకు వచ్చాడు. అంటే మనల్ని కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన జీవితంలో ఆయన ఒక సంపూర్ణ స్థితిని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు మనలో ఎంతమందికి సంపూర్ణ స్థితి ఉన్నది చెప్పండి? ఇంకా మనలో అనేక మంది శరీర సంబంధులుగా జీవిస్తున్నారు. శరీర సంబంధమైనటువంటి మనసు కలిగి ప్రవర్తిస్తున్నారు. అయితే మనందరికీ కూడా ప్రభు తెలుసు. మనకు తెలియదా? ప్రభు తెలుసు. మన ప్రభు తెలుసు. మన ప్రభు మాటలు తెలుసు. మన ప్రభు యొక్క బోధలు తెలుసు. మన ప్రభు యొక్క జీవితం తెలుసు. మన ప్రభు యొక్క మనసు మనకు బాగా తెలుసు. అయినా సరే మనలో లేనిది, మనలో కానరానిది ఏంటంటే ప్రభు యొక్క మనస్సు. మనకు ప్రభు మనసు తెలుసు, కానీ ఆ ప్రభు యొక్క మనసు మనకు లేదు. అది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇక్కడ మార్తా అనే ఒక స్త్రీ ప్రభుని తన ఇంటిలో చేర్చుకున్నది. అయితే చేర్చుకుంటే అయిపోయిందా? ప్రభుని చేర్చుకోవడం గొప్ప సంగతి కాదు. ప్రభు ఎందుకు వచ్చాడో దానిని గ్రహించటం, ఆ ప్రకారంగా జీవించటం చాలా ప్రాముఖ్యం మన జీవితాలు. మనకి ఎవరైనా ఒక బహుమానాన్ని ఇచ్చారనుకోండి, అది తీసుకోవడం గొప్ప సంగతి కాదు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడము చాలా గొప్ప విషయం. మనకు ఎవరైనా బంగారాన్ని కానుకగా ఇస్తే దాన్ని తీసుకోవడం గొప్ప విషయం కాదు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడము, దాన్ని దాచుకోవడము, దాని విలువ తెలుసుకోవడము చాలా గొప్ప సంగతి. ఎవరైనా నీకు ఒక విలువైన వస్తువుని గిఫ్ట్గా ఇస్తే అలా తీసుకొని అలా మంచం కిందో బీరువా కిందో అలా మూలలోనో పడేసామనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉందా దాని ద్వారా? నువ్వు ఎందుకు అలా పడేసావంటే దాని విలువ నీకు తెలియదు. అవునా కదా? దాని విలువ నీకు తెలియదు. బంగారం యొక్క విలువ నీకు తెలియదు. వజ్రం యొక్క విలువ నీకు తెలియదు కాబట్టి అది ఆ మూలలో ఉంది. దాని విలువ నీకు తెలిసినప్పుడు దాన్ని భద్రంగా లాకర్లో దాచిపెట్టుకుంటాం. అవునా కదా? కాబట్టి ఈరోజు మనకు బంగారం విలువ తెలుసు. మనకు ఎవరైనా మనకు బంగారం ఇస్తే జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. ధనాన్ని ఇస్తే జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. అవునా కదా? విలువైన వస్తువులు మనకు బహుమానంగా ఇస్తే మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. అయితే ప్రభువుకి మన మనసులో ఉన్న విలువ ఎంత? ఆయన దరిద్రుడు కాదు, ఆయన సామాన్యుడు కాదు.
ఆయన శ్రీమంతుడై ఉండి, ఆయన ధనవంతుడై ఉండి సమస్తాన్ని విడిచిపెట్టి మన కొరకు దరిద్రుడిగా వచ్చాడు. ఆయన విలువ మనకు అర్థమైందా చెప్పండి? ఆయన విలువ మనకు అర్థమైతే ఆయనను ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ మనము పెట్టుకుంటాం. చూడండి, ఆమె యేసుక్రీస్తు ప్రభువుని ఇంట చేర్చుకున్నది. ఆమె ఎందుకు చేర్చుకున్నది? యేసు ప్రభుని ఎందుకు చేర్చుకున్నదంటే ప్రభువుకి ఏదైనా చేసి పెట్టాలి. ఆమె ఇష్టం ఏంటి? ప్రభువుకి ఏదైనా వండి పెట్టాలి, మంచి వంట చేసి పెట్టాలి అనే ఉద్దేశంతో ఆమె ప్రభువుని చేర్చుకున్నది. అయితే ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ప్రభు ఎందుకు వచ్చాడు? 39వ వచనం చూడండి. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తకి ఒక సహోదరి ఉన్నది, ఆమె పేరు మరియా. చేర్చుకున్నది మార్త. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నది మరియా. చూడండి, ఇక్కడ మనం గ్రహించాలి, యేసు ప్రభుని చేర్చుకున్నది ఒకరైతే ఆయన యొక్క ఉద్దేశాన్ని గ్రహించింది, ఆయన చిత్తాన్ని గ్రహించింది, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నది మరొకరు. ఆమె ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చున్నది. అంటే ప్రభువుకి ఇక్కడ ఆమె విలువ ఇస్తున్నది, ప్రభువుని ఆమె గౌరవిస్తున్నది. పాదముల యొద్ద ఎప్పుడు కూర్చుంటారు చెప్పండి? వినయము, విధేయత, గౌరవము ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడు? బోధకుని పాదాల యొద్ద కూర్చుంటారు. అది మనం ఇస్తున్నటువంటి గౌరవం, గౌరవానికి సూచన, వినయానికి సూచన, విధేయతకు సూచన. అలాగే ఇక్కడ ప్రభువుని ఆమె ఎంతగానో గౌరవిస్తుంది. ఎందుకు అంటే ఆయన పరలోకము నుండి వచ్చాడు, దేవుని యొద్ద నుండి వచ్చాడు, దేవుని కుమారుడు, ఆయన మంచివాడు, మంచి బోధకుడు, నిజమైనటువంటి గురువు, నిజమైనటువంటి బోధకుడు అని ఆమె గుర్తెరిగింది. అందుకే ప్రభువుకి అక్కడ విలువిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది ప్రభువుకి విలువ ఇవ్వరు, ప్రభువుకి విలువ ఇవ్వరు. చేర్చుకుంటారు కానీ ఆయనకు విలువ ఇవ్వరు. ఆయన పాదాల యొద్ద కూర్చోరు. ఆయన పాదాల యొద్ద కూర్చోరు అంటే ఆయన భౌతికంగా మన యొద్ద లేడు. అయితే ఆయన వాక్యం దగ్గర కూర్చోరు. ఎక్కడ కూర్చోరు? వాక్యం దగ్గర కూర్చోరు. మరి ఎక్కడ కూర్చుంటారు? టీవీ ముందు కూర్చుంటారు, సినిమా ముందు కూర్చుంటారు. అవునా కదా? లోక సంబంధమైన కార్యకలాపాలలో కూర్చుంటారు, తినడానికి కూర్చుంటారు, తర్వాత ఆడటానికి లేస్తారు. ఇశ్రాయేలు ఏం చేశారు అరణ్యంలో? దేవుణ్ణి తృణీకరించి బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మూలుగులు విని దేవుడు వాళ్ళని విడిపించాడు. కఠినమైన దాస్యం నుండి వాళ్ళని విడిపించాడు. ఫరో చేతిలో నుండి వాళ్ళను రక్షించాడు. వాళ్ళ మూలుగులు విని, వాళ్ళ బాధలు చూసి, ఫరో పెడుతున్నటువంటి కఠినమైన శ్రమను చూసి తట్టుకోలేక వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన విని దేవుడు వాళ్ళను ఏం చేశాడు? విడిపించాడు. అద్భుతాలు చేసి ఫరోకు బుద్ధి చెప్పి వాళ్ళను విడిపించి అరణ్యములో ఏ కొరత లేకుండా నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎవరు? ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి దేవునికి ప్రతిగా ఒక దూడను చేసుకొని ఆ దూడ ఎదుట డాన్సులు వేస్తూ, తింటూ, త్రాగుతూ, 1 కొరింథీ 10వ అధ్యాయం మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు తినడానికి కూర్చున్నారట, ఆడటానికి లేచారట. ఏం చేశారు? తినడానికి కూర్చున్నారు, ఆడటానికి లేచారు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? వీళ్ళు లేచారు, దేవుడు కూడా లేచాడు. ఎందుకు లేచాడు దేవుడు? తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ వేసేయడానికి, కృతజ్ఞత లేని వాళ్ళందరినీ నాశనం చేయడానికి, తిరుగుబాటుదారులందరినీ నశింపజేయడానికి దేవుడు కూడా లేచాడు. మనుషులకు చాలా మందికి ఇది తెలియదు.
మనం దేనికి కూర్చోవాలి, దేనికి లేయాలి చెప్పండి? ఏ రోజైనా మనం వాక్యం ముందు కూర్చున్నామా? వాక్యం చదువుతున్నామా? ఆలోచన చేయండి. అసలు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మన కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనకు బోధ చేయడానికి వచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన బోధ ఎంతో శ్రేష్టమైనది. ఆయన బోధ వింటే మన జీవితాలు మారుతాయి. ప్రభు యొక్క కూర్చుంటే మనకి ఏం చెప్తాడు చెప్పండి? మన జీవితాలలో నిత్య జీవితానికి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని పూరించే సందేశం ఉన్నది. మనకి ఏవి కొరతగా ఉన్నాయో వాటిని తెలియజేయడానికి ప్రభు వచ్చాడు. పోయిన సండే మనం చూసాం కదా, ధనవంతుడైన యవ్వన అధికారి వచ్చాడు. ప్రభు అని నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీకు ఆజ్ఞలు తెలుసు కదా, పాటించు అన్నాడు. ఇవి నా బాల్యం నుండే నేను చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉంది. నీకు కొదువుగా ఉన్నదాన్ని బోధించడానికి వచ్చాడు ప్రభు. ఆ కొదువు నువ్వు తీర్చుకోకపోతే నీవు తీర్పులో నిలబడాలి. ఒక రోజు వాక్యం చదువుతున్నప్పుడు నీలో ఉన్న బలహీనతలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం సరి చేసుకోవాల్సినవి మాట్లాడుతూ ఉంటాడు. అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అతనికి చెప్పాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. నీకున్నదంతా అమ్మి బేదలకి, తర్వాత వచ్చి నన్ను వెంబడించు. మనం సంపూర్ణ స్థితి పొందాలంటే ప్రభువుని మనం వెంబడించేవారుగా ఉండాలి. అందుకు ఆయన ఈ లోకానికి వచ్చింది. మనం చేసి పెట్టేవి తినడానికి కాదు ఆయన వచ్చింది. ఆయన వచ్చింది మనం చేసి పెడితే తినడానికి కాదు, తీరిగ్గా. అందుకే వచ్చింది ప్రభు. అందుకు కాదు, మనకు తెలియని విషయాలను బోధించి పరలోకానికి మనల్ని వారసులుగా చేయడానికి, సంపూర్ణులుగా మార్చడానికి, దేవుడు కోరుకున్నటువంటి జీవితంలోనికి, ఆ సారూప్యములోనికి మనల్ని మార్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దాన్ని తెలుసుకున్నది ఎంతమంది? దాని ప్రకారం నడుచుకుంటున్నది ఎంతమంది చెప్పండి? ఎంతమంది? చాలా మంది చేర్చుకున్నారు, కానీ ఆయన ఉద్దేశాన్ని తెలుసుకున్నారా చెప్పండి? మార్త చేర్చుకున్నది, చేర్చుకొని ఎక్కడికి వెళ్ళింది? కిచెన్లోకి వెళ్ళింది. చేర్చుకున్న తర్వాత ప్రభువుని ఒంటరిగా విడిచిపెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? ప్రభువుని హృదయంలోకి చేర్చుకొని సినిమాకి వెళ్ళేవాళ్ళు చాలా మంది ఈరోజు లేరా? ఉన్నారు. ప్రభు తెలుసు, ప్రభు బోధ తెలుసు, ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసు, కానీ లోబడలేదు చాలా మంది. ఇక్కడ ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది మార్త, ప్రభు కొరకు ఏదో చేయడానికి. అయితే ప్రభు యొక్క ఉద్దేశం తెలుసుకున్నదా? ఇక్కడ మరియా చూడండి, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ చాలా శ్రేష్టమైనది. ఆయన బోధ మామూలు బోధ కాదు. ఈరోజు సమాజంలో మంచి అనేది ఉందంటే అది యేసు బోధ వలన. ఈరోజు ప్రపంచం మనం చూస్తుంటే కొన్ని చోట్లైనా మంచితనం అనేది మనకి కనిపిస్తుంది. కొన్ని చోట్లైనా ఇంకా మనుషులు మంచివారుగా మనకి కనిపిస్తున్నారంటే దానికి కారణం ఎవరు తెలుసా? యేసు ప్రభు యొక్క బోధ. యేసు బోధ ఈరోజు ప్రపంచంలో ఎంతో మందిని మార్చిన బోధ యేసు బోధ. ప్రపంచాన్ని మంచి వైపు నడిపించింది యేసు యొక్క బోధ. ఆయన వచ్చింది లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులను తెలియజెప్పడానికే ఆయన వచ్చారు. ప్రవక్తలు ప్రవచించినటువంటి సారం యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ. చూడండి, మరుగు చేయబడినటువంటి సంగతులు. ఆయన మామూలు బోధకుడు కాదు. ఆయన మాటలో మనకేం కనిపిస్తాయి తెలుసా? నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి? లోకంలో ఉన్న వారి బోధలు మనం చూస్తే ఈరోజు మనుషుల మధ్య, దేశాల మధ్య తగాదాలు, మనుషుల మధ్య కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? బోధ.
మనుషుల యొక్క బోధ ప్రపంచాన్ని నాశనం వైపు నడిపిస్తుంది. అయితే యేసు ప్రభు యొక్క బోధ మనిషిని పరలోకం వైపు నడిపిస్తుంది, నిత్య జీవం వైపు నడిపిస్తుంది. అందుకే ఆయన బోధ కావాలి మనకి. ఆయన బోధకు విలువిచ్చింది మరియా. మనం ఎవరికి విలువిస్తున్నాం చెప్పండి? ప్రభు యొక్క బోధకు మనం విలువిస్తున్నామా? వాక్యానికి మనము విలువిస్తున్నామా? వాక్యానికి మనం విలువిస్తే ప్రతిరోజు మనం ఏం చేస్తాం? వాక్యాన్ని చదువుతాం. మనలో ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నారు చెప్పండి? ఉదయం లేచిన వెంటనే వాక్యాన్ని చదివే వాళ్ళు ఎంతమంది? పడుకునే ముందు వాక్యాన్ని చదివే వాళ్ళు ఎంతమంది? సాయంత్రం వాక్యం చదివే వాళ్ళు ఎంతమంది? వాక్యం కొరకు సమయాన్ని చేసుకొని మరి చదివే వాళ్ళు ఎంతమంది? వాక్యం చదవకపోతే మన జీవితాలు పాస్ అవుతాయా చెప్పండి? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ప్రతిరోజు చదువుకోకపోతే స్కూల్కి వెళ్తే సరిపోతుందా చెప్పండి? ప్రతిరోజు చదువుకోకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? వాళ్ళు పాస్ అవుతారా? చదువు మీద శ్రద్ధ లేకపోతే, చదువు విలువ తెలియకపోతే పిల్లలు జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారా చెప్పండి? కాలేరు కదా. ఈరోజు మనం కూడా అంతే. సంఘానికి వస్తే సరిపోతుందని అనుకుంటే అది కేవలము మన యొక్క భ్రమ. ప్రభు మాటలకు మనము విలువ ఇవ్వాలి, ఆయన బోధకు మనం విలువ ఇవ్వాలి. ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుల మట్టి మెదడులో నుంచి వచ్చినటువంటి బోధ కాదు ఇది. ఇది పరలోకము నుండి వచ్చినటువంటి బోధ. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ? పరలోకం నుండి వచ్చినటువంటి బోధ ఇది. మన చేతిలో ఉన్న ఈ గ్రంథం, 66 పుస్తకాలతో కూడుకున్నటువంటి ఈ వాక్యం, ఇది మనుషులు రాసినది కాదు, మనుషుల ఆలోచనలో నుంచి వచ్చినది కాదు. ఇది ఇందులో ఉన్నది దేవుని యొక్క మాటలు, పరలోకం నుండి వచ్చినటువంటి మాటలు ఇవి. నిత్య జీవాన్ని కలిగించే మాటలు ఇవి. సృష్టిని కలిగించిన మాటలు ఇవి. సృష్టిని నడిపిస్తున్నటువంటి మాటలు, అవునా కదా? ప్రకృతిని కలిగించినటువంటి మాటలు, ప్రకృతిని నిర్మించినటువంటి మాటలు. ఈ మాటల్లో నిత్య జీవము ప్రస్ఫుటిస్తుంది. ఒకసారి ప్రభు మాటను అపార్థం చేసుకొని చాలా మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన దగ్గర 12 మంది ఉన్నారు. వాళ్ళని చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడు శిష్యుడు. అప్పుడు పేతురు గారు వచ్చి, మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూడండి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నిత్య జీవం ఎవరైతే కావాలని ఆశపడుతూ ఉంటారో వాళ్ళు వాక్యాన్ని చదువుతారు, వాళ్ళు ప్రభుతోనే ఉంటారు. పరలోకం కావాలి, దేవుడు కావాలి, దేవుని యొద్దకు చేరాలి, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి అని అనుకునే వాళ్ళు యేసుని విడిచిపెట్టరు, యేసుని వెంబడిస్తారు, ఆయన మాటల యొక్క విలువను తెలుసుకుంటారు. ఇక్కడ మరే ఏం చేస్తుంది? ఆయన బోధ మీద దృష్టిని కేంద్రీకరించింది. ఎందుకంటే ఆయన బోధించడానికే ఇక్కడికి వచ్చారు. ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన మన దగ్గరికి రావడానికి ఉద్దేశం ఏమిటి అంటే ఆయన మనకు బోధ చేయాలని వచ్చాడు. మనకు తెలియని విషయాలు బోధించడానికి ఆయన వచ్చాడు. తెలుసుకోవడానికి నీవు సిద్ధమా చెప్పండి? ఆయన బోధ వింటే మనలో ఉన్నటువంటి లోపాలన్నీ బయటపడతాయి. అప్పుడు మనం ఏం చేయాలి? వాటిని సరి చేసుకోవాలి. ధనవంతుడు వచ్చాడు, అధికారి వచ్చాడు, తనలో ఉన్నటువంటి కొదువుగా ఉన్నదని చెప్పినప్పుడు విన్నాడా? వ్యసనపడి వెళ్ళిపోయాడు. వ్యసనపడి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ప్రభు బోధ విన్నాడా? విన్నాడు. మనం వింటున్నామా? వింటున్నాం. వింటే పరలోకానికి వెళ్తామా? వింటే పరలోకానికి వెళ్ళము.
ప్రభు చెప్పినట్టు చేస్తే వెళ్తాం. ప్రభు చెప్పిన దాని ప్రకారం నడిస్తే అప్పుడు మనము వెళ్తాం. కాబట్టి ఇక్కడ ప్రారంభం మనం చూస్తే యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ప్రభు యొక్క బోధలు వింటూ ఉంది. ప్రభు పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం చేరుకోవాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలో బోధిస్తూ ఉన్నాడు ప్రభు. నిత్య జీవానికి వారసులు కావాలంటే మనలో ఉన్నటువంటి వాటన్నింటినీ, మనకు పొదువుగా ఉన్న వాటన్నింటినీ బోధిస్తూ ఉన్నాడు ప్రభు. మరియ శ్రద్ధగా వింటుంది. ఎలా వింటుంది? శ్రద్ధగా, దృష్టంతా కేంద్రీకరించి, మనసు నిలిపి వాక్యాన్ని వింటుంది. ఆమెకు వాక్యం అంటే ఇష్టం, ప్రభు బోధ అంటే ఆమెకు ఇష్టం. జీవితాన్ని మార్చుకోవాలనే తపన కలిగినటువంటి స్త్రీ ఆమె. ఇంకా నాలో లోపముగా ఉన్న వాటిని తెలుసుకోవాలి ప్రభు ద్వారా, ప్రభు మాటల ద్వారా. చూడండి, చాలా మంది ప్రభు దగ్గరికి వస్తారు కానీ ఇక్కడే విఫలమైపోతారు. ప్రభు దగ్గరికి వస్తారు, చాలా మంది వస్తారు, అయితే ఆయన చెప్పిన మాటలకి లోబడరు. ఆయన చెప్పినటువంటి మాటలను పట్టించుకోరు. ఆయన చెప్పినటువంటి మాటల్ని సీరియస్ గా తీసుకోరు, తృణీకరిస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి? మీరు వాక్యాన్ని వింటే మోసపోతారని యాకోబు గారు మనకు తెలియజేస్తారు. కేవలము వినువారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా. చూడండి, మనం వినేవారుగా ఉంటే మనం మోసపోతాం. ఎప్పుడు సక్సెస్ అవుతాం మనం అంటే ఆ విన్నటువంటి మాటల్ని జీవితంలో కార్యరూపములో మనం పెట్టాలి. అప్పుడే కదా మన జీవితాలు సక్సెస్ అవుతాయి. అదే ఇక్కడ జరుగుతుంది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ మనకు కావాలి. ఈ బోధ మనకి చెప్పడానికి ఆయన పరలోకం నుండి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి. అప్పుడు 40వ వచనం చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను. ఇక్కడ మార్త ఏం చేస్తుంది? విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ఉంది. విస్తారమైనటువంటి పనులు, కిచెన్ లో ఎన్నో పనులు పెట్టుకొని ఉంది. ఇంటి నిండా పనులు పెట్టుకొని ఉంది. ఇంటి నిండా పనులు. సండే వచ్చిందంటే మనకి ఇంటి నిండా పనులు. ఆదివారం వచ్చిందంటే మనకి ఇంటి నిండా పనులు. అవునా కదా? చర్చికి ఎంతమంది విలువిస్తారు? ముందు చర్చికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, ప్రభు మాటలు వినాలి అని ఆసక్తి ఎంతమందికి ఉంది చెప్పండి? ఉందా? మనలో ఎంతమందికి ఉంది? మనలో ఉన్న ఆసక్తిని బట్టి మనము గొప్ప వాళ్ళం అవుతామా లేకపోతే అలాగే ఉండిపోతామా అనే దాన్ని మనం చెప్పవచ్చు. మన ఆసక్తిని బట్టి. ఆసక్తి ఉందా మనకి? ప్రభు సన్నిధి అంటే ఆసక్తి ఉందా? వాక్యం అంటే ఆసక్తి ఉందా మనకి? చెప్పండి, ఉందా? లేకపోతే ఒకసారి ఏలియాని జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎలా చేశాడట ప్రార్థన? ఆసక్తితో. మనకి ప్రార్థన అంటే ఆసక్తి ఉందా? వాక్యం అంటే ఆసక్తి ఉందా? ప్రభు అంటే ఆసక్తి ఉందా? లేదు. విస్తారమైనటువంటి పనులు మనము కలిగి ఉన్నాం. ఒక్కరోజే కదా మనం ప్రభు సన్నిధికి వచ్చేది. ఆ ఒక్కరోజు కూడానా? అవును, ఆ ఒక్కరోజు కూడా ప్రభు సన్నిధికి మనము సమయానికి రాలేకపోతున్నాం అంటే విస్తారమైనటువంటి పనులు మనము కలిగి ఉన్నాం. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. చూడండి, మన ప్రార్థన దేవుడు వినాలంటే, మన కష్టాల నుండి బయటపడాలంటే, మన ఇబ్బందుల నుండి బయటపడాలంటే, దేవుడు మనకు సహాయం చేయాలంటే, మన మార్గాల్లో మనకు ప్రభు తోడుగా ఉండాలంటే మనము ప్రార్థన ఆసక్తితో చేయాలి. అసలు దేవుడు అంటే మనకు ఆసక్తి ఉండాలి, దేవుడి సన్నిధి అంటే ఆసక్తి ఉండాలి. అప్పుడు చూడండి, మన జీవితాల్లో వచ్చే మార్పులు మీరు గమనించండి. మనం ఇలాగే ఉండము. అంచెలంచెలుగా మనల్ని దేవుడు గొప్ప చేస్తూ ఉంటాడు. అంచెలంచెలుగా
అది ఎవరికైనా కావాలా? చూడండి, మార్త విస్తారమైనటువంటి పని పెట్టుకునే చేత తొందరపడుతుంది. తొందరపడింది ఎవరి మీదకి వచ్చింది తెలుసా? ఏ ప్రభువు అయితే ఆహ్వానించిందో ఆ ప్రభు మీద సీరియస్ అయింది. ప్రభు మీద సీరియస్. చూడండి, ప్రభు నీకు చింత లేదా? నా సహోదరి నన్ను విడిచిపెట్టింది, వచ్చి నీ దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది. నీకు చింత లేదా? చూడండి, నీకు బాధ లేదా ప్రభువా? నీకు కాస్తైనా మనస్సాక్షి లేదా? చూడండి, పిలిచింది. పిలిచి ఏం చేస్తుంది? ప్రభువుని నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంది. చూడండి, ఎందుకంటే మన పనులకు అడ్డం ఏ ప్రభువునైతే స్వీకరించిందో, ఇంటిలోకి చేర్చుకున్నదో, ఇప్పుడు ఆ ప్రభు ఏమైంది? శత్రువుగా మారిపోయింది. ఎందుకు? ఆమె పనులకు అడ్డంగా ఉన్నాడు ప్రభు. అవునా కదా? ఆమె పనులకు అడ్డంగా ఉన్నాడు ప్రభు. ఉండబట్టి అక్కడ బోధ చేయడం బట్టి మరియా వచ్చి పాదాల దగ్గర కూర్చున్నది. మరియా ఆమెకు సహాయం చేయడం లేదు. ఈరోజు మనము లోకంలో కొన్ని కార్యక్రమాలకు మనం వెళ్ళాలనుకుంటే ప్రభు మనకి చెప్తూ ఉంటాడు, ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అని. అప్పుడు మనము ప్రభు మీద సీరియస్ అయిపోతాం. అవుతామా? అవుమా? అయ్యాము చాలాసార్లు. మనకి ఇష్టమైన వాటిని చేసుకోవాలనుకుంటాం. అయితే ప్రభు చెప్తున్నాడు, మన హృదయంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు, ఇది వాక్య విరుద్ధం, ఇది చేయకూడదు. అప్పుడు ప్రభు మాటకు లోబడే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ప్రభు మాటకు లోబడే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ. అంటే ఆమె విస్తారమైనటువంటి పనులు కలిగి ఉంది, ప్రభువుని చేర్చుకున్నది. ఆమె జీవితంలో అత్యుత్తమమైన దాన్ని కోల్పోతుంది. విస్తారమైనటువంటి పనులు పెట్టుకోవడం చేత తొందరపడింది. ఆమె సత్యాన్ని గ్రహించకుండా, ప్రభు ఎందుకు వచ్చాడో గ్రహించకుండా ఉంది. మనం కూడా ఈరోజు విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నాం అనుకోండి, ప్రభు ఎందుకు వచ్చాడో అర్థము. మొదట ప్రభుకి ఇవ్వాలి మనం సమయం. ప్రభుకి మనం సమయం ఇవ్వాలి, ప్రభుకు విలువ ఇవ్వాలి, ప్రభువుకు విధేయత చూపించాలి. మన జీవితంలో ప్రప్రథమంగా ప్రభువు ఉండాలి. అప్పుడే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూద్దాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు. విచారము విచారము విచారం తొందరపడుతుంది. ఈ పని ఎప్పుడవుతుందో, ఆ పని ఎప్పుడవుతుందో. చాలా మంది ఇళ్లలో రేపు ఏం వండుకోవాలి, రేపు ఏం తినాలి, రేపు ఏం చేసుకుంటే బాగుంటుంది, రేపు లీవ్ కదా, ఇంట్లో ఏం చేస్తే బాగుంటుంది. చూడండి, విస్తారమైనటువంటి ప్రోగ్రామ్స్. ఎక్కడికి వెళ్ళాలి, రేపు లీవ్ కదా, ఎక్కడికి వెళ్ళాలి, అవునా కదా? చూడండి, మన సమయాన్ని అంతటిని లోకంలో ఉన్నటువంటి పనులు చేయడానికి, లోకంలో ఉన్నటువంటి కార్యాలు నిర్వహించుకోవడానికి మనం విచారము కలిగి ఉన్నాం. విచారము కలిగి మనం తొందరపడుతున్నాం. అంటే ఏమి చేయకూడదో అవి చేస్తున్నాం, తొందరపడుతున్నాం. మార్త తొందరపడింది, ఏం మాట్లాడకూడదో అవి మాట్లాడుతుంది. ప్రభువా నీకు చింత లేదా? చూడండి, ప్రభు దగ్గర అలా మాట్లాడచ్చా? చెప్పండి, ప్రభుని అలా మాట్లాడచ్చా? ఎందుకు ఆమె అంత సాహసం చేయగలిగిందంటే, ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని ఉంది. వాటి వలన తొందరపడుతుంది. చూడండి, మన జీవితంలో కూడా మనం విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంటే, ప్రాముఖ్యమైన దాన్ని తెలుసుకోకపోతే మనం తప్పులు చేస్తాం. మనం కూడా తొందరపడి తప్పులు చేస్తాం. మాట్లాడనివి మాట్లాడతాం, చేయకూడనివి చేస్తాం. విస్తారమైన పనులు పెట్టుకుంటే, ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసుకుంటే మనం ఏం చేయాలో అది మనము చేస్తాం. అప్పుడు ప్రభు ఏమంటాడు చూడండి. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒక్కటే. నీకు అవసరమైనది ఒక్కటే, నీకు ప్రాముఖ్యమైనది ఒక్కటే.
అంటే మిగతావన్నీ వద్దు అని కాదు దాని అర్థం. ప్రాముఖ్యమైనది, ఉత్తమమైనది, అత్యంత విలువైనది ఒక్కటే. ఏంటది? ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క బోధ. ప్రభువే మనకు అవసరమైనది ఒక్కటే, మనకు అవసరమైన వాడు ఒక్కడే, మనం రక్షించేవాడు ఒక్కడే, మన నిత్య జీవానికి చేర్చేవాడు ఒక్కడే. ఎవరైనా ప్రభు. ప్రభు ఆయన మాట మనకు ఉత్తమమైనది, ఆయన మాట. అది మన జీవితంలో ప్రాముఖ్యంగా ఉండాలి. నువ్వు చేసుకోవాలి, తినాలి, అవి వద్దని చెప్పడంలా మనం తినకపోతే బ్రతకలేముగా. అయితే అది తర్వాత స్థానం, అది తర్వాత. ప్రాముఖ్యమైనది ఏమిటి? మనకు నిత్య జీవము కావాలి, అది ప్రాముఖ్యం. ఈ లోకంలో బ్రతకడానికి అయితే ప్రభువుని నమ్మవలసిన అవసరత లేదు. ఉందా? అవసరత లేదు. ప్రభువుని నమ్మవలసిన అవసరత లేదు. ఈ లోకంలో బ్రతకాలంటే ఎలాగైనా బ్రతికేస్తాం. కానీ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే, పరలోకానికి వారసులుగా చేయబడాలంటే మనకు ప్రభు కావాలి, ప్రభు యొక్క బోధ కావాలి. ఒక పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలంటే ధనవంతుడు ఏమని చెప్పాడు? ప్రభు, నీవు పరిపూర్ణుడు కావాలనుకుంటే నీకున్నదంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వచ్చి వెంబడించు. చూడండి, ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళకి ప్రభువు ఆయన బోధ కావాలి. ఆయన బోధే, ఆయన మాటే మనల్ని పరిపూర్ణ స్థితిలోనికి నడిపిస్తుంది. మనకు లోపంగా ఉన్న వాటిని తెలియజేసేది ప్రభు బోధ మాత్రమే. లోకంలో చాలా మంది బోధకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? బోధకులు అంటే ఈ లోకంలో బ్రతకడానికి బోధిస్తారు అంతే. ఈ లోకంలో ధనాన్ని సంపాదించాలంటే బోధిస్తారు, ఈ లోకంలో అధికారి కావాలంటే బోధిస్తారు, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి చేరుకోవాలంటే బోధిస్తారు, నువ్వు గొప్పవాడివి కావాలంటే బోధిస్తారు, ఈ లోక సంబంధంగా నీకు బోధిస్తారు నువ్వు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే. అయితే ప్రభు బోధ అలాంటిది కాదు. నిన్ను ఒక పరిపూర్ణుడిగా మార్చేది ప్రభు బోధ. నీ జీవితాన్ని సరిచేసేది ప్రభు యొక్క బోధ. నీ జీవితంలో లోపంగా ఉన్న వాటిని తెలియజేసేది ప్రభు యొక్క బోధ. అది మనకు చాలా అవసరం. అందుకే ఇక్కడ ప్రభు అన్నాడు, అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాడు. ప్రభుని చేర్చుకున్నది మార్త, అయితే ఉత్తమమైన దానిని గ్రహించలేకపోయింది. మరి అయితే ఉత్తమమైన దానిని గ్రహించింది, ఉత్తమమైన దానిని చేపట్టింది. చూడండి, ప్రభు యొక్క బోధని చేపట్టింది. ప్రభు యొక్క మాటలు మన జీవితానికి ఉత్తమమైనవి. ప్రభు యొక్క మాటలు మనకు కావాలి. ఉత్తమమైనది ఏంటి? ప్రభు యొక్క మాటలు. ఎందుకంటే ప్రభు యొక్క మాటలు మనల్ని పరలోకానికి చేర్చేవిగా. ఈరోజు మనము ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకోవాలి. ఏంటది? ప్రభు యొక్క మాటలు. ప్రభు యొక్క మాటల్ని మనము స్వీకరించాలి. ప్రభు యొక్క మాటలు మనం వినేవారుగా ఉండాలి, విన్నటువంటి మాటలను మనం స్వీకరించే వాళ్ళుగా ఉండాలి. చూడండి, ఈరోజు చాలా మంది వింటున్నారు కానీ స్వీకరించడం లేదు, వెళ్ళిపోతున్నారు. ధనవంతుడైన యవ్వన అధికారిలాగా చాలా మంది ప్రభువుని పిలిచారు, అయితే పిలిచిన ప్రతి వాళ్ళు ప్రభు మాటకు లోబడలేదు. చాలా మంది ప్రభువుని చేర్చుకున్నారు, అయితే చాలా మంది ఆయన మాటలకు లోబడలేదు. అలాంటి వాళ్ళకు ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ఈరోజు మనలో ఎంతమంది ఉన్నారు, ప్రభువుని చేర్చుకుంటున్నాము కానీ ఆయనకి సంపూర్ణముగా మన జీవితాన్ని ఇవ్వలేకపోతాం. ఆయన మాటలకు సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకోలేకపోతున్నాము. ఒక జక్కయ్య వలె. ఒక జక్కయ్యని ఒకసారి మీరు చూడండి. జక్కయ్య ఎప్పుడైతే ప్రభు ఇంట్లోనికి వచ్చాడో తన జీవితాన్ని ఏం చేశాడు? మార్చేసుకున్నాడు. తన జీవితంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సరి చేసుకున్నాడు. ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి వచ్చాడు. మనలో ఎంతమంది ఈ జీవితాన్ని ఇష్టపడుతున్నారు చెప్పండి? మనలో ఇంకా చాలా లోపాలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు.
చాలా బలహీనతల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం సరి చేసుకోవడం లేదు. ఇంకా మనము మన మార్గంలోనే వెళుతున్నాము. అంటే మనము ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకోలేదు. మరియ కేవలము బోధ విన్న స్త్రీ మాత్రమే కాదు, ప్రభు యొక్క బోధకు తన జీవితాన్ని అప్పగించుకున్నటువంటి గొప్ప విశ్వాసులు. కేవలం వినలేదు, విని వెళ్ళిపోలేదు. ఆమె ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకున్నది. విలువైనది ప్రభుకు కానుకగా అర్పించింది. విలువైన అత్తరుతో ప్రభు యొక్క పాదాలు తుడిచింది, తల వెంట్రుకలతో తుడిచింది. అంతేకాదు తన జీవితాన్ని ప్రభు సేవకు అప్పగించుకున్నది. అత్తరు కంటే విలువైనటువంటి తన జీవితాన్ని ప్రభు కొరకు ఆమె అర్పించింది. చూడండి, కాబట్టి మనం వాక్యం వినటం గొప్ప సంగతి కాదు, కానీ వాక్యానికి మన జీవితాన్ని సమర్పించుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే ప్రభు అన్నాడు, నీకు అవసరమైనది ఒక్కటే, మనకు అవసరమైనది ఒక్కటే, దేవుని యొక్క వాక్యం. దానిని మనం ఎంపిక చేసుకుంటే అది ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి మనతోనే ఉంటుంది. వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మనుషుల జీవితాలు, మనుషుల యొక్క అందచందాలు ఇవన్నీ కూడా ఒకరోజు గడ్డి పువ్వు వలె వాడిపోతాయి, ఎండిపోతాయి. అయితే ప్రభు యొక్క వాక్యమే నిత్యము నిలిచి, ఆ వాక్యాన్ని మనం పట్టుకుంటే మనం కూడా నిత్యము నిలుస్తాం. ఆ ఉత్తమమైనటువంటి ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క బోధను మనం పట్టుకుంటే మనం కూడా నిత్యము జీవిస్తాం, నిత్య జీవానికి వారసులము అవుతాం. ఓకే, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.